ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇల్లు, ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ